హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే ఇదే ఛానల్లో అంతకుముందు ఏ సబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాం, డిగ్రీలోని ఏ సబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడైతే పైథాన్ గురించి తెలుసుకుంటాం. పైథాన్ యూనిట్ వైజ్ చెప్తానండి. ఫస్ట్ యూనిట్ సింపుల్గా ఉంటుంది. సెకండ్ యూనిట్ చెప్తానండి. సెకండ్ యూనిట్ కూడా అర్థమవుతుంది. మనము ఫస్ట్ యూనిట్ చదివితేనే సెకండ్ యూనిట్ అర్థం అవ్వాలి అని ఏమి ఉండదండి. నేను చెప్పేదాన్ని బట్టి ఈజీగా అర్థమవుతుంటుంది. ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి, చెప్తాను. ఇప్పుడైతే సెకండ్ యూనిట్ అండి. సెకండ్ యూనిట్ యొక్క నేమ్ ఏంటంటే కంట్రోల్ ఫ్లో, ఫంక్షన్స్ అండ్ మోడ్యులస్. ఓకేనా అండి. దీంట్లో అతి ముఖ్యంగా ఏది ఇంపార్టెంట్, మేబీ రేపు సెమ్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఇదేనండి. అదే ఎక్స్ప్లెయిన్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అండి. కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ సెలెక్టివ్ స్టేట్మెంట్స్ అని కూడా ఉంటుందండి. అయితే దీంట్లో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి 3 స్టేట్మెంట్స్గా డివైడెడ్ అయి ఉంటాయి. కండిషనల్ స్టేట్మెంట్, లూపింగ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్. ఈ మూడిటిల్లోనే మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి అతి ముఖ్యమండి. అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి అవేనండి. ఇఫ్ ఎల్స్ లాస్ట్ సెమ్లో సి లాంగ్వేజ్లో కూడా చదువుకొని ఉంటారు. ఓకేనండి. ఇప్పుడైతే దాని యొక్క డెఫినేషన్ గురించి తెలుసుకుందాము. కండిషనల్ స్టేట్మెంట్స్ యొక్క డెఫినేషన్ అండి. చూడండి, కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ డెసిషన్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్. They execute certain blocks of code based on conditions. ఓకేనండి. కండిషనల్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనం డెసిషన్స్ తీసుకుంటాము. ఎక్కడ తీసుకుంటామంటే ఏదైనా ప్రోగ్రామ్ చేసేటప్పుడు అది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే సర్టెన్ కోడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అది దాని మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఓకేనండి. ద కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ 4 types. if else, nested if else. ఓకేనండి. ఇక్కడ ఎలీఫ్ అంటే షార్ట్ కట్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ అండి. ఓకేనండి. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఇఫ్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఇవైతే చాలా సింపుల్గా ఉంటామండి, రిలేటెడ్గా ఉంటాయి ఒకదానికొకటి. చాలా బాగుంటుందని ఒకసారి జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. ఓకేనా అండి. ఇఫ్ స్టేట్మెంట్ డెఫినేషన్ చూడండి. ఎగ్జిక్యూట్స్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఓన్లీ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ. ఓకే, అంటే ఆ కోడ్లో కండిషన్ ఏదైతే ఉంటుందో అదే స్టేట్మెంట్ అండి. అది ట్రూ అయితేనే ఇది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పారు. ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు అని. ఓకేనండి. అదేవిధంగా ఇవన్నీ ఎగ్జామ్లో రాసే ప్యాటర్న్ అండి. ఖచ్చితంగా డెఫినేషన్ అనే హెడ్డింగ్ ఉండాలి, సింటాక్స్ ఉండాలి, ఎగ్జాంపుల్ ఉండాలి, అవుట్పుట్ ఉండాలండి. మీరు అవుట్పుట్ రాసినా రాకపోయినా ఖచ్చితంగా డెఫినేషన్, సింటాక్స్, ఎగ్జాంపుల్ అనేవి ఖచ్చితంగా అటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఖచ్చితంగా ఉండాలండి హెడ్డింగ్స్. ఒకవేళ మీరు మ్యాటర్ తప్పు రాసినా ఒకవేళ మేబీ మార్క్స్ పడవచ్చు. కాబట్టి ఖచ్చితంగా హెడ్డింగ్స్ రాయండి, దాంట్లో కొంచెం రాయండి. ఏం లేదండి, ఇఫ్ అంటే ఏదైనా కండిషన్ ట్రూ అయితే అది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది అని గుర్తుంచుకోవడమేనండి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18. ఓకేనండి. ఇఫ్ ఏజ్ అది చూడండి, మీకు ఆపరేటర్స్ తెలుసా అండి, ఫస్ట్ యూనిట్లో ఉంటాయి. నేను చెప్పలేదు కండి, ఖచ్చితంగా తర్వాత ఇది చెప్తాను. ఆపరేటర్స్లో ఇవి ఉంటాయండి. ఆపరేటర్స్ అంటే చూడండి, ఏంటంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. ఓకేనండి. దీని యొక్క నేమ్ ఏంటంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. అంటే ఏజ్ అనేది 18 ఇచ్చాం కదండి మనం. ఫస్ట్ 18 కంటే ఎక్కువగా ఉంటే వారు ఓటుకి ఎలిజిబుల్ అవుతారు అన్న దాని యొక్క స్టేట్మెంట్ యొక్క అర్థం అండి. కాబట్టి ప్రింట్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. అవుట్పుట్ ఏమొస్తుందంటే ట్రూ అని రావచ్చు, లేదా యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. ఓకేనా అండి. ఆ విధంగా వస్తుంది. అదేవిధంగా సెకండ్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇదేంటో చూద్దాం రండి.
ఎగ్జిక్యూట్స్ ఆన్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ అండ్ ఏ డిఫరెంట్ బ్లాక్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్. అంటే ఇక్కడ రెండు ఉంటాయండి. ఇఫ్ దగ్గర ఒక స్టేట్మెంట్ ఉంటుంది, మళ్ళీ కింద ఎల్స్ దగ్గర ఇంకొక స్టేట్మెంట్ ఉంటుంది. ఇఫ్ దగ్గర ఉన్న స్టేట్మెంట్ ట్రూ కానీ అయితే ఖచ్చితంగా అక్కడితో ప్రోగ్రామ్ అయిపోయి ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ ఇఫ్ దగ్గర మనకి స్టేట్మెంట్ కండిషన్ అనేది ఫాల్స్ అంటే రాంగ్గా వస్తే ఖచ్చితంగా ఏమవుతుందంటే ఎల్స్ దగ్గరికి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనండి, అదే డెఫినేషన్ యొక్క మీనింగ్ అండి. దాని యొక్క మనము సింటాక్స్ ఏంటో చూద్దాం. చూడండి సింటాక్స్. ఇఫ్ కండిషన్ కాలన్స్ ఉన్నాయండి, ఖచ్చితంగా ఇక్కడ కాలన్స్ పెట్టాలి అండి. ఇదండి ప్రోగ్రామ్ కాబట్టి మనం చిన్న కామా లేకపోయినా చిన్న పాయింట్లు అయిపోయినా మార్క్స్ పడవండి. చాలా సింపుల్ అండి పైథాన్ అయితే. ఎందుకంటే సిలో లాగా ఉండదండి, కొంచెం ఈజీ మోడల్గా ఉంటుంది. చూడండి ఎగ్జాంపుల్ అంటే ఇవండి నీకు సింటాక్స్ గుర్తుంటే ఖచ్చితంగా ఇవి రావచ్చు. అది ఎలానో చెప్తాను చూడండి. ఈ నంబర్ అనేదాన్ని మనం నార్మల్గా తీసుకున్నాం ఒక నంబర్ తీసుకోవడానికి. లేదు మీరు ఇలానే చేస్తే అవుట్పుట్ ఇచ్చేటప్పుడు మీరు రన్ చేసినప్పుడు వాళ్ళు గివ్ ఏ నెంబర్ అని అక్కడ స్టేట్మెంట్ వస్తుంది. అప్పుడైనా మీరు ఇచ్చుకోవచ్చు, ఇప్పుడు ముందైనా ఇవ్వచ్చు. ఓకేనండి, ఇది జస్ట్ నార్మల్గా. కాబట్టి ఈ స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ ఉన్నదే ఉంది. ఇఫ్ కండిషన్ అన్నది ఇది కండిషన్ అండి. ఇఫ్ నమ్ పర్సెంటేజ్ 2 ఇక్కడ ఉంది కదండి, ఇది అనేది 2కి ఈక్వల్ 0 అని అర్థం అండి. ఓకేనండి, అది అయితే ప్రింట్ ఈవెన్ నంబర్, ఇది ఈవెన్ నంబరా లేదా అంటే ఇఫ్ అనేది ఇది ఈవెన్ నంబరా లేదా ఆడ్ నెంబరా. చూడండి 2 అనేది ఈవెన్ నెంబరే కదండి, కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ట్రూ అని వస్తుంది. కాబట్టి ఇక్కడి వరకు రాదు ఆ కండిషన్ అనేది, ఇక్కడితో ఎండ్ అయిపోయి ఎగ్జిక్యూట్ అయిపోయి మనకి అవుట్పుట్ వస్తుంది. చూడండి ఈవెన్ నెంబర్. ఓకేనండి, ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అండి. ఇప్పుడు మీకు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ గురించి చూద్దాం. డెఫినేషన్ చూడండి. ఏ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ మీన్స్ ప్లేసింగ్ వన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇన్సైడ్ అనదర్ ఇఫ్ ఆర్ ఎల్స్ బ్లాక్. చూడండి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ వీ నీడ్ టు చెక్ మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ కండిషన్స్. అంటే నువ్వు చేసే ప్రోగ్రాంలో మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి. వాటిలో నువ్వు ఆన్సర్ని ఐడెంటిఫై చేసుకోవడానికి కోసము, చెక్ చేయటానికి కోసము అది ట్రూ ఆ ఫాల్స్ అని మనము నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అనే దాన్ని అరుదుగా కాదు, అప్పుడప్పుడు కాదు, ఎప్పుడూ యూజ్ చేస్తూనే ఉంటాము. ఓకేనా అండి, సింటాక్స్ చూద్దాం. ఇఫ్ కండిషన్ 1 కాలన్ ఇఫ్ కండిషన్ 2 కాలన్ స్టేట్మెంట్ 1 ఎల్స్ స్టేట్మెంట్ 2 ఎల్స్ స్టేట్మెంట్ 3. ఓకేనండి, గుర్తుంచుకోండి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఓకే, నెస్టెడ్ కాకుండా జస్ట్ మనం ఇఫ్ ఎల్స్ దాన్ని తీసుకుంటాం. ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఎందుకంటే ఇక్కడ కండిషన్స్ 2 ఉన్నప్పుడు ఎల్స్ కూడా 2 ఉండాలి. ఇంకా స్టేట్మెంట్ అనేది 1 by 1 తీసుకున్నాం. ఇక్కడ కానీ ట్రూ అయితే ఇక్కడికి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడ ట్రూ కాకపోతే ఎల్స్ దగ్గరికి వచ్చి స్టేట్మెంట్ 2లో చూసి కండిషన్ని ఒకవేళ మీకు కండిషన్కి బదులు కండిషన్తో పాటు స్టేట్మెంట్ కూడా సేమ్ అయితే అప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కానీ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే మళ్ళీ ఇక్కడికి వస్తుంది థర్డ్ స్టేట్మెంట్ దగ్గరికి. రెండు చూసుకుంటే సేమ్గా ఉండి అక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. నమ్ ఈజ్ ఈక్వల్ టు 18. ఇఫ్ నమ్ గ్రేటర్ దాన్ 0. ఓకే, ఆ నంబర్ అనేది గ్రేటర్ దాన్ అంటే 0 కంటే ఎక్కువ తక్కువ. 8 అనేది 0 కంటే ఎక్కువే కదండి, అంటే ఎక్కువ ఇది. అలాగే ఇఫ్ నమ్ పర్సంటేజ్ 2, అది పర్సంటేజ్ కాదండి, మాడ్యూల్. ఓకేనండి, మాడ్యూల్ అది
2 ఈ 2 ఈజ్ ఈక్వల్ టు ఉన్నాయండి. పైథాన్ లాంగ్వేజ్లో 2 ఈక్వల్స్ ఉంటే అది ఈక్వల్ అని అర్థం అండి. అంటే 2 అనేది 0కి ఈక్వల్, అంటే 0 కంటే 8 పెద్దది. అదేవిధంగా 2 అనేది 0కి ఈక్వల్. అప్పుడు ప్రింట్ పాజిటివ్ ఈవెన్ నంబర్. తర్వాతది ప్రింట్, అది కూడా చూపిస్తానండి. ఎల్స్ ప్రింట్ పాజిటివ్ ఆడ్ నెంబర్, ఎల్స్ ప్రింట్ నెగిటివ్ నెంబర్. ఓకేనండి, చూసారు కదా ఇక్కడండి చూడండి, నేను అవుట్పుట్ చెప్తానండి ఎలా వచ్చిందో. ఇక్కడ 8 అనేది 0 కంటే ఎక్కువ, 0 అంటేనే 2, 0 ఈజ్ 2. ఓకేనండి, ఇక్కడ ఈక్వల్ అని పెట్టాం కాబట్టి 2 అనేది 0కి ఈక్వల్. అప్పుడు 2 అనేది పాజిటివ్ ఈవెన్ నెంబరా, పాజిటివ్ ఆడ్ నెంబరా, నెగిటివ్ నెంబరా? ఇదైతే 2 అనేది అయితే ఈవెన్ నెంబరు. పాజిటివా నెగిటివా? పాజిటివ్. అంటే ఫస్ట్ స్టేట్మెంట్లోనే ఇది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ వస్తుంది. అంటే అవుట్పుట్ ఈజ్ పాజిటివ్ ఈవెన్ నంబర్. ఓకేనండి, క్లారిఫై. ఓకేనండి, 4th అండి, మనము 4th చూద్దాము. ఇఫ్ ఎల్స్ ఎల్స్ స్టేట్మెంట్, ఇట్ చెక్స్ మల్టిపుల్ కండిషన్స్ ఇన్ సీక్వెన్స్. అంటే ఇక్కడ సీక్వెన్స్ అంటే నంబర్ ఆఫ్ నంబర్స్ కానీ లేదా నంబర్ ఆఫ్ నేమ్స్ కానీ ఒక దాంట్లో ఉండడం అండి. ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ అని మనము 1, 2 వరకు అని ఇవ్వచ్చు. అంటే అంత రేంజ్లో ఉంటుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ కావచ్చు, లిస్ట్కి స్క్వేర్ బ్రాకెట్స్ వాడతామండి. వాడి దాంట్లో కొన్ని నేమ్స్ ఇస్తాం, అంటే మల్టిపుల్ నేమ్స్ ఆర్ నంబర్స్ని స్టోర్ చేసుకొని ఉంటుంది సీక్వెన్స్ అంటే అర్థం అదండి. ఓకే, ఎలిఫ్ ఈజ్ షార్ట్ ఫామ్ ఎల్స్ ఇఫ్. ఓకేనండి, సింటాక్స్ చూద్దాము. ఇఫ్ కండిషన్ 1, ఓకే, స్టేట్మెంట్ 1 ఎలిఫ్, కండిషన్ 2 స్టేట్మెంట్ 2, ఎల్స్ స్టేట్మెంట్ 3. ఓకేనండి, చూడండి ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి ఇఫ్ అని ఉంది, ఎలిఫ్ అని ఉంది, ఎల్స్ అని ఉంది. అంటే అవి ఖచ్చితంగా 3 టైమ్స్ రావాలి. లేదు మనకి ఇంకొక కండిషన్స్ యాడ్ చేసుకుంటే ఎలిఫ్ అనేది 2 టైమ్స్ వస్తుంది, ఇఫ్ అనేది అలానే ఉంటుంది 2 టైమ్స్ వస్తుంది. మీరు ఇక్కడ మార్చుకోవాలనుకుంటే ఎల్స్ అనేది కూడా 2 టైమ్స్ రావచ్చు. ఎక్కువ స్టేట్మెంట్స్ ఉంటే స్టేట్మెంట్స్ని బట్టి అవి రాసుకుంటూ ఉంటాం ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేదాన్ని. ఎగ్జాంపుల్ చూద్దామండి. మార్క్స్ 75. అసలుకి ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మెయిన్గా రిజల్ట్స్ అప్పుడు యూజ్ చేస్తామండి. వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంతమంది అంటే ఇప్పుడు ఎంపీసీ గ్రూప్లో ఒక 50 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆ 50 మెంబర్స్లో ఎంతమంది పాస్ అయ్యారు అనే దాన్ని తెలుసుకోవడానికి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. అదేవిధంగా పైథాన్ ప్రోగ్రాంలో ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు కదండి, అలాంటప్పుడు దీన్ని యూజ్ చేస్తారు. గ్రేడ్ తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు. ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, ఎవరికి తక్కువ మార్క్స్ వచ్చాయి, ఎంతమంది ఫెయిల్ అయ్యారు, ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమందికి బెస్ట్ మార్క్స్ వచ్చే దాన్ని బట్టి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ విధంగా మార్క్స్ పరంగా దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చూద్దామండి. మార్క్స్ 75. ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90. ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 అన్నారండి. మార్క్స్ మనం 75 ఇచ్చాం. ప్రింట్ గ్రేడ్ ఏ ఎలిఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60. ప్రింట్ గ్రేడ్ బి ఎల్స్ ప్రింట్ గ్రేడ్ సి. చూడండి ఇక్కడ మనము ఫస్ట్ కండిషన్ చూడండి, ఇచ్చిన మార్క్స్ అనేవి 90 కంటే ఎక్కువ అయితే ఏ గ్రేడ్, అదే మార్క్స్ 60 కంటే ఎక్కువైతే బి గ్రేడ్. ప్రింట్ సి, ఇక్కడ కండిషన్ లేదండి, అంటే ఏంటంటే ఇంకా 60 కంటే తక్కువగా ఉంటే సి గ్రేడ్. ఓకేనండి, మనకి ఏం అవుట్పుట్ వస్తుందంటే 75 అనేది 60 కంటే ఎక్కువ, కాబట్టి 90 కంటే 75 తక్కువ. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ డిఫాల్ట్ అయిపోతుంది. సెకండ్ స్టేట్మెంట్ దగ్గరికి వచ్చేలాకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అవుట్పుట్ అనేది గ్రేడ్ బి అనేది వస్తుంది. ఓకేనండి, ఇప్పటి వరకు మనము కండిషనల్ స్టేట్మెంట్ గురించి తెలుసుకున్నామండి. ఓకేనండి, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు
కామెంట్స్ పెడితే మీకు ఇంకా క్లారిటీగా నోట్స్ అనేది నేను మీకు పెడతానండి పీడిఎఫ్ రూపంలో. అదేవిధంగా వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదా ఏమైనా తప్పు ఉంటే నాకు చెప్పండి. నేను మళ్ళీ సెర్చ్ చేసి మళ్ళీ చెక్ చేసి మీకు నీట్గా క్లియర్గా చెప్తాను. నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. నన్ను ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. నాకు వచ్చే ఏ అప్డేట్స్నైనా నేను మీకు అందిస్తూ ఉంటాను. అంటే డిగ్రీ పరంగా కావచ్చు, లేదా ఏదైనా జాబ్స్ పరంగా కావచ్చు. అంటే ఇప్పుడు డిగ్రీ అనేది అండి ఇప్పుడు ఇంకా సెకండ్ సెమ్ అనేది మే 1 నుంచి స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇంకా షెడ్యూల్ అనేది కన్ఫర్మ్ అవ్వలేదు. యూనివర్సిటీ వాళ్ళు కన్ఫర్మ్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారండి. అప్పుడు నేను మీకు చెప్తాను. ఓకేనా అండి? బాయ్ బాయ్ అండి.